నమస్తే, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు టుడేస్ ఎక్స్ప్రెస్ బులెటిన్. నేను మీ ప్రణీత్. దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న కీలక వార్తలు, రాష్ట్ర పరిమాణాలు, క్రీడా విశేషాలు, రాజకీయ ఊగిసలాటలు, అలాగే వాతావరణ సమాచారం ఇటువంటివి మీ ముందుకు తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక క్లిక్తో ప్రపంచం తెలుసుకోండి. ఇవే ఈరోజు ముఖ్యాంశాలు. రాజకీయ వార్తలు, పొలిటికల్ న్యూస్. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన. భారత్ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు. బీజేపీ నేతలు రాహుల్ వ్యాఖ్యలపై మండిపాటు. భారత్ ఆర్థిక ప్రగతి హైలైట్స్. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా అధికారులు వివరణ. బీఆర్ఎస్ నడిపిన ఫిర్యాదుల జాబితా విడుదల. సిఎల్పి కార్యాలయం ప్రకటన. ప్రధాని మోదీ రేపు వారణాసిలో 2200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉపరాష్ట్రపతి ఎన్నికల కాలేజీ జాబితా ఖరారు. మెక్సికో ట్రేడ్ ఒప్పందంపై వైట్ హౌస్ గడువు పొడిగింపు. నేషనల్ న్యూస్. జాతీయ వార్తలు. డిఆర్డిఓ ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం. ఆపరేషన్ సింధూర్పై మోదీ ప్రకటన. మహారాష్ట్ర మంత్రివర్గ పునఃనియామక. భారత సైన్యానికి కొత్త వైస్ చీఫ్ నియామకం. ఐక్యరాజ్య సమితిలో 2 దేశాల పరిష్కారానికి భారత్ మద్దతు. 2008 మాలయక కేసులో తీర్పుపై ఎన్ఐఏ ఛాలెంజ్ చేయదు. తొలి త్రైమాసికంలో దేశ లోటు బడ్జెట్ 17.9%. డిజిటల్ చెల్లింపుల సూచిక పెరిగిందని ఆర్బీఐ నివేదిక. హాంకాంగ్ నుంచి పవిత్ర బుద్ధ ధాతువులను భారత్కు రవాణా. అమెరికా 25% సుంకాలు భారత్కు అమలు ప్రారంభం. అంతర్జాతీయ వార్తలు. EU ఇజ్రాయెల్పై పరిశోధన ప్రోగ్రాం పరిమిత యోచన. అమెరికా భారత్ ట్రేడ్ చర్చలు కొనసాగించాల్సిన అవసరం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ ఆకలితత్వం తగ్గినది. ఉత్తర కొరియా అణుశస్త్ర చర్చలను తిరస్కరించింది. అమెరికా చైనా ట్రేడ్ చర్చలు జరిగినట్లు సమాచారం. ట్రంప్ టారిఫ్లతో పాటు రష్యా నుంచి కొనుగోలుపై జరిమానా విధింపు. యూకే ఎయిర్ ట్రాఫిక్లో సిస్టమ్ లోపం. విమానాలు రద్దు. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు త్వరలో భారత్కు పర్యటన. మయన్మార్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ వార్తలు. కేఎల్ రాహుల్కు కోల్కతా టీం భారీ ఆఫర్. 25 కోట్లు కెప్టెన్సీ. శ్రీశైలం చేరకముందే కృష్ణానది నీళ్లు సీమకు తరలింపు. రోజుకు 1,00,000 క్యూసెక్కులు. కానిస్టేబుల్ ఫలితాలు విడుదల. వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాలపై స్పందన. వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ నాయకులపై కేసులపై విమర్శలు. తెలంగాణ వార్తలు. మాయసభ వెబ్ సిరీస్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పాత్రలు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్. 3867 టీచర్లకు పదోన్నతులు 10 రోజుల్లో పూర్తి. టీచర్ పదోన్నతుల షెడ్యూల్ విడుదల. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు. ప్రభుత్వ పాఠశాలలో కొత్త రేషన్ కార్డు పంపిణీ హైదరాబాద్లో ప్రారంభం. అమెరికా కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం. యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికే అంకితం. జీహెచ్ఎన్సీ జొమాటో స్విగ్గీ బిగ్ బాస్కెట్ పై తనిఖీలు. క్రీడా వార్తలు. బెల్జియాస్ గ్రాండ్ ప్రీ విజేత ఆస్కార్ పియాస్త్రీ వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ సమ్మర్ మెక్కింటోషిప్ స్వర్ణం. నాస్కార్ రేసింగ్ లో జబ్బా వాలిస్ విజయం. ఎంఎల్బీలో నిక్ కూర్చ్ రికార్డ్. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్లో వెనుకంజలో ఉన్న భారత్. లెజెండ్స్ క్రికెట్ సెమీఫైనల్స్ నుంచి భారత్ వైదొలిక. వాతావరణ విషయాలు. ఈశాన్య రాష్ట్రాలలో ఆరెంజ్ అలర్ట్. భారీ వర్షాలు. దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు అవకాశం. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఢిల్లీలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం సూచన. సామాజిక అంశాలు. బీహార్ కేబినెట్ శానిటేషన్ వర్కర్స్ కోసం కమిషన్ ఆమోదం. లడాక్ ఇండస్ నదిపై శుభ్రత దినోత్సవంగా రోజు జరుపు. పంజాబ్ మత్తు వ్యసనంపై కొత్త స్కూల్ సిలబస్. ఇవే ఈరోజు రన్ టీవీ తెలుగు ద్వారా మీకు అందించిన ముఖ్యమైన వార్తలు. దేశం మారుతుంది, మీరు అప్డేట్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి విశ్లేషణాత్మకమైన న్యూస్ కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇట్లు మీ ప్రణీత్.